అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. అందుకని అలాంటి వాటి కోసం కొన్ని టెక్నిక్స్తో పాటు మసాజ్ ఉంటుంది. మసాజ్తో పాటు వాళ్ళని మోటివేట్ చేయడం. ఎందుకంటే అరే నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు, హాస్పిటల్కి అయితే ఎన్ని లక్షలు ఖర్చు అయింది అని ఫీల్ అయ్యి దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం. స్ట్రెస్ తీసుకొని మళ్ళీ అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అలా అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం మా దగ్గర ఇవన్నీ చెప్తాయి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో యోగా అనమాట. నార్మల్ డెలివరీ కోసము వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలోనే ఆ నుండి చెప్తారు. అదంతా అయిపోయిన తర్వాత అనమాట డెలివరీ కూడా వెళ్ళి వాళ్ళకి బాగా మోటివేట్ చేసి నువ్వెంత యాక్టివ్గా ఉంటావో నేను కూడా అలాగే యాక్టివ్గా డెలివరీ టైంలో అన్ని ఎక్సర్సైజ్ చేయించడం కానీ వాళ్ళ డెలివరీ అయితే నేనే డెలివరీ అయినంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నార్మల్ అయ్యి అట్లా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి తెలుసా థ్యాంక్స్ చెప్పడం, హక్ చేసుకోవడము, అంటే నీ వల్ల మంచిగా అయింది అని అంటే స్ట్రగుల్ పడేది పాపం కానీ ఆ కాంప్లిమెంట్స్ అన్ని అనమాట. కొంతమంది బ్లెస్ బాగా చేస్తుంటారు, బ్లెస్సింగ్ చేస్తుంటారు. ఆ బ్లెస్సింగ్స్ అంతా నాకు నా ఫ్యామిలీకి ఒక అకౌంట్లో పడుతుంది కదా. అందుకనేసి అది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇలాంటి ఫీల్డ్లో నేను ఉన్నందుకు చాలా గర్వపడతాను. భగవంతుడికి కూడా ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇలాగా ఈ సర్వీస్ చేయడం అనేది అందరికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అందరు దేనికోసం చేస్తారని తెలియదు. నేనైతే మాత్రం హార్ట్ఫుల్గా ఎందుకు ఇదంతా కూడా ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చిందంటే నా చిన్నప్పుడు దాగుడుమూతలు ఆడతాను కదా, అలా ఆడుకున్నప్పుడు దాక్కున్నాను అనమాట. అయితే ఒక ప్రెగ్నెంట్ వాళ్ళు ఏదో పెద్ద మనుషులు ఒక చోటకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరో వస్తున్నారు, ఎదురు వస్తున్నారు, పల్లెటూళ్ళు బాగుంటాయి కదా, ఎదురు వస్తున్నారు ఆగిపోయారు. మళ్ళీ ఇంకొక ఆవిడ ప్రెగ్నెంట్ లేదు బిందెత్తుకొని వస్తుంది. ఆ వస్తుందంటే పర్వాలేదు ప్రెగ్నెంట్ అంటే దేవత అని అక్కడ అన్నాడు ఒక పెద్ద మనిషి. అన్నప్పుడు ప్రెగ్నెంట్ అంటే దేవత కదా అది చిన్నప్పుడు ఎప్పుడో మైండ్లో ఉండిపోయింది కానీ నాకు గుర్తులేదు. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ టైంలో మళ్ళీ పల్లెటూరు అనమాట. ఇది తిను అది తిను, తోటలో కాసిని, ఇంట్లో కాసిని, లేదంటే పాలు లేదా కోకోనట్ అంటే చెట్లు ఉంటాయి కదా అలా ఫ్రెష్ వచ్చి ఇచ్చేవాళ్ళు. మమ్మీ ఇంట్లో ఏదైనా చేసినా కానీ ఇది తిని అంటే మమ్మ చేసినంటే పర్వాలేదు ప్రెగ్నెంట్ పెడితే మంచిది అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఎలా అంటే నాకు ఓకే ప్రెగ్నెంట్ అంటే ఒక దేవత, ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేస్తే మంచిది అనేసి అన్న మైండ్ సెట్ పడిపోయింది. ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటాను అనమాట. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ కొత్తగా చేయాలి, అందరూ అన్నీ చేస్తారు కానీ కొత్తగా చేయాలి ఏదైనా అని అనుకొని అలాగా ఆ ఇంట్రెస్ట్ భగవాన్ యూనివర్స్ కూడా నాకు ఒక దారి క్రియేట్ చేసేది అనమాట. అలా దారి క్రియేట్ చేయడం వల్ల నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంత దూరం వచ్చి ఇలా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది?